ఆశా వర్కర్లు తమకు ఫిక్స్డ్ శాలరీ కావాలి. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ గూడంగా మాకు గవర్నమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ధర్నాలు చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళ పరిస్థితి ఒక్కొక్కరు చెప్తా ఉంటే నిజంగా కడుపు తరుక్కుపోతా ఉంది. ఎందుకంటే 24 గంటలు కూడా మేము అవైలబుల్ ఉండాలి. ఎవరికైనా గర్భవతులు అయినా కానీ, ఇంకేదైనా ఎమర్జెన్సీ అయినా కానీ ఉదయం 6 గంటలకు లేస్తే టైము వేళ లేకుండా మేము ఖచ్చితంగా కూడా సేవ చేయాలి అని చెప్పేసి వాళ్ళ తమ బాధల్ని వెళ్ళగక్కుంటున్నారు. అయితే ఎంతవరకు ఉంది అంటే ఓవైపు ధర్నాకొచ్చినా కూడా ఇక్కడ చూడొచ్చు మనము వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్న పరిస్థితి. ఏదైతే మామూలుగా ఆశా వర్కర్లు ప్రస్తుతం మన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర వాళ్ళు ఫిక్స్డ్ శాలరీ కావాలి, ఈఎస్ఐ, పీఎఫ్ మాకు అనుసంధానం చేయాలి, మాకు కూడా ఒక ఉద్యోగ భద్రత ఇవ్వాలి, అలాగే ఆరోగ్య భద్రత ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితిలో ఓవైపు వేల మంది ఇక్కడ ధర్నాలో పాల్గొంటూ కూడా కొంతమంది దానికి సంబంధించి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏంటి, ఓ వైపు మీరు కొట్లాడుతూ ఉన్నారు, మరో వైపు ఏదో రాసుకుంటా ఉన్నారు, ఏంటి దానికి సంబంధించి? ఆన్లైన్ వర్క్ అండి. మాతను కూడా అక్కడ హాస్పిటల్లో ఉన్న వర్క్ మొత్తం చేపిస్తారు. అసలు మార్నింగ్ కలిసి మేము ఇంట్లో నుంచి బయలుదేరడానికి ముందే ఆన్లైన్ చేశారు. ఇప్పటికీ కూడా మా సిస్టర్స్ కాల్ చేసి మాకు ఏఎన్సీలు పంపించండి, టార్గెట్ కాలేసి మార్నింగ్ నుంచి ఒకటే కాల్ లిస్ట్. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాను, నాకు ఆన్లైన్ చేసి పెట్టండి నాకు వాట్సాప్లో. అంటే మీరు ఒక ఇంటిమేట్ ఇవ్వలేదా, మేము ధర్నాకు వెళ్తున్నాం మా హక్కుల కోసం? చెప్పాము ఈ టైం వరకు కంపల్సరీ మీరు ఎక్కడైనా ఉండండి, ఎక్కడైనా పోండి, ఎక్కడైనా చావండి, మాకు సంబంధం కానీ మా వర్క్ అయితే మాకు కావాలి. ఓకే, అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి మాది. అంటే మీకు దీనికి సంబంధించి ఇట్లా లీవులు కానీ ఏమైనా పెట్టుకునే అవకాశం లేదు? ఏమీ లేదు. అసలు వాళ్ళ వరకు మేము కంప్లీట్గా చేసి వాళ్ళకి చూపించాలి అంతే. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారా, మాట్లాడదామా. మీరు ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు? 2006 జూన్ 1కి జాయినింగ్ అయినా నేను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కరోజు ఇంట్లో కూర్చొని మేము మా పిల్లలతోటి సంతోషంగా ఉన్న దినం లేదు. ఏ అర్ధరాత్రి కాల్ వచ్చినా మేము ఆ డెలివరీ కేసు కాడికి ఖచ్చితంగా పోవాల్సిందే. మేము లేని డెలివరీ కేసు వాళ్ళు అడ్మిషన్ చేసుకోరు. ఏ ఆశ ఉందో మీకు ఆశను పిలిపించండి, ఎంత రాత్రి అయినా సరే అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్స్ కంపల్సరీ పిలిపించే వరకు వాళ్ళు అడ్మిషన్ చేసుకోరు. అడ్మిషన్ మేము పోతేనే ఆడ అడ్మిషన్ అయిన తర్వాత డెలివరీ అయ్యేదాకా మేము అక్కడే ఉండాలి. ఎంత రాత్రి కానీ, ఎన్ని రోజులు రాత్రి కానీ. ఇప్పుడు నార్మల్ డెలివరీ కావాలంటే కనీసం అంటే నొప్పులు వచ్చిన రోజు నుండి కనీసం 4-5 రోజుల్లో టైం పడుతుంది నార్మల్ డెలివరీ కావడానికి. అన్ని రోజుల పోంటి అక్కడే ఉండాలి. ఆ భర్త పిల్లలను వదిలిపెట్టి ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టుకొని ఆ టైంలో మేము అక్కడ కేటాయించాలి. కానీ ఇది మాత్రం ప్రభుత్వానికి ఏ మాత్రము చెవున పడతలేదు, గుర్తిస్తలేరు. ప్రపంచ దేశాలు మొత్తం మమ్మల్ని గుర్తించిన మాకు ఈ తెలంగాణ మాత్రం గుర్తించలేకపోతుంది. మరి ఈ తెలంగాణ కండ్లు పోయినాయా, లేకపోతే నోరు లేదా, ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇంతగానం వాళ్ళు ఇచ్చిన హామీలకు కూడా వాళ్ళు నిలబెట్టకపోతే ఎట్లా? 2006 నాడు మాతా శిశు మరణాలు ఎట్లా ఉన్నాయి, ఈ రోజు ఎట్లా ఉంది? ప్రతి 1,00,000 మందికి 10,000 మంది మాతా శిశు మరణాలు జరుగుతుండే. ఈ రోజు ఎన్ని మరణాలు జరుగుతున్నాయి? ఎవరికి వెళ్ళి ఇట్లా జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఈ ఆశలు ఉండడం వల్లనే కదా మన రాష్ట్రం ఇంత మంచిగుంది. మాతా శిశు మరణాలు ఆగిపోయినాయి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలుస్తలేదా? టార్గెట్లు పెడుతున్నారు, టార్గెట్లు అప్పుడు తెలుస్తలేదా? ఎందుకు ఇట్లా చేస్తుండ్రు? మమ్మల్ని ఇంత అవస్థ పెడుతుండ్రు. ఒక్క డాక్టర్ కానీ, సిస్టర్ కానీ, ఇంకా వేరే ఏ డిపార్ట్మెంట్ కూడా అన్ని డిపార్ట్మెంట్లు మూతులు కట్టుకొని ఇంట్లో కూర్చుంటే నేనున్నాను సైతం అని చెప్పేసి మేము ముందుకు ఈ కరోనా టైంలో మేము చేసినాం సేవ. ఆ సేవ కూడా గుర్తుకొస్తలేదా? ఎందుకు మాకు ఇంత రోడ్డు మీద ఇంత అవస్థ పెడుతుండ్రు? మాకు ఇచ్చే 9,900 రూపాయలతోటి మేము మా పిల్లలు ఎట్లా బతుకుతాం? దాంట్లో ఇల్లు రెంట్ ఎంత, నీళ్ళ బిల్లు ఎంత, కరెంటు బిల్లు ఎంత, పిల్లల చదువులు ఎంత, మేము తినే తిండి ఎంత, మేము ఉరికేది ఎంత? ఇన్సెంటివ్లు ఏవి లేవు. కనీసం మట్టి ఖర్చులు అడిగితే కూడా మట్టి ఖర్చులకు కూడా ముందుకు రాని ప్రభుత్వం ఇది. చాతగాని ప్రభుత్వము. కేసీఆర్ నాయకత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు పిలిపించారు, మమ్మల్ని గౌరవంగా పిలిపించి మాట్లాడి ఇచ్చిండు. 7,000 జీతం నుంచి 9,000 వరకు చేసిండు. ఈయనైతే అసలు మమ్మల్ని పట్టించుకోవట్లే, ఒక చిత్త కాగితం కింద పడేసినట్టు పడేస్తుండు. 18,000 రూపాయల హామీ ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. హామీ ఎలక్షన్ టైంలో ఇచ్చిండు మాకు హామీ మేనిఫెస్టో. ఆయన ఎవరు జగ్గారెడ్డి మొత్తం చదివి వినిపించిండు. లైవ్లో టీవీలలో ఛానల్స్లో అన్నింటిలో ఇచ్చిర్రు. మరి అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు అప్పుడు అమలు చేస్తామన్నప్పుడు ఆ ప్రభుత్వం గెలిచినప్పుడు హామీల గురించి
గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నిద్రపోతుంది, నిజంగానే ప్రభుత్వం నిద్రపోతుంది. ఇప్పుడు మేము గుర్తించలేదు. మా ఓట్లతో గెలిచిరు మీరు. మేము ఒక చిన్న ఆశతో ఓట్లు వేస్తాం. ఏమని అంటే గెలిస్తే అరే వీళ్ళు మా హామీలని ప్రభుత్వం మేనిఫెస్టో తయారు చేశాడు కదా, అక్కడ పడిపోయాం మేము. ప్రజాపాలన అనేసి ఎలక్షన్స్ ముందే జగ్గారెడ్డి మేనిఫెస్టో టీవీలలో చదివాడు. మేము రాసుకున్న 18 పాయింట్లు కూడా ఆయన చదివాడు. ఆయన చదివి అయ్యో ఈయన పెడుతున్నాడు కదా మాకేదో మంచి చేస్తాడనేసి మేము హెల్ప్ చేస్తాడేమో అనుకుంటే ఇంకా కేసీఆర్ అన్న కేసీఆర్ గారు అన్న మమ్మల్ని పిలిపించి మాట్లాడించి మా 7,000 జీతం నుంచి 9,000 చేసింది. కానీ ఈయన మాత్రం మా గురించి ప్రస్తావనే లేదు. ఇప్పుడు జీతాలన్న టైంకి పడతాయి నార్మల్గా మీకు? రావు జీతాలు అసలు. ఇంకా ఇప్పటివరకు జీతం రాలేదు. పోయిన నెల జీతం ఇప్పటివరకు రాలేదు. 9,000కి. ఆ 9,000 మాకు కన్ఫామ్గా వస్తాయని కావు. ఒక నెలలో ఒక డెలివరీ కావాలి, ఒక ఏఎన్సీ ఉండాలి, అంటే ఒక గర్భిణి నమోదు కావాలి. నమోదు అయితేనే 800 యాడ్ అవుతాయి. ఒక డెలివరీ కాలేదనుకో 900 రావు. మాకు 9,000 రావు. 7,000 లేకపోతే 5,000. సరే ఇంత తక్కువ ఉంది కదా. ఇంకా మా దాంట్లోనే చాలామంది భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పింఛన్ అనేసి సెక్రటరీ దగ్గరకు అప్లికేషన్ తీసుకొని వెళ్ళామనుకోండి, ఆయన ఏమంటాడు, అమ్మ మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా మీకు పింఛన్ రాదంటాడు. మాకు ఇది గవర్నమెంట్ ఉద్యోగమా? ఈ 9,000కి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారా అసలు? ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఈ నగల షాప్లలో వేసే వాళ్ళకి వచ్చేంత జీతం కూడా మాకు రాదు. ఒక ఆటో డ్రైవర్ సంపాదించేంత సంపాదన కూడా రాదు. కానీ మేము కష్టపడిందంతా వాళ్ళు కష్టపడతారా? మరి మీకు ప్రజాపాలన దరఖాస్తుల ఈ పథకాలు ఈ హామీలు ఆశావారులకు వర్తించవు అని ఒక పాయింట్ పెట్టారు కదా, అయితే మామూలుగా పాయింట్ ఉన్నది మీ వాళ్ళ ద్వారానే నేను విన్నా. వర్తించదండి. ఎందుకు వర్తించదు? మేము మనుషులం కాదా? ఎందుకు వర్తి? మాకేమైనా లక్షల జీతాల కుప్పలు వస్తున్నాయా? మాకేమైనా ఫిక్స్డ్ వేతనం ఏమైనా వస్తుందా? నెల కాగానే ఫస్ట్కి అదేంటి ఉద్యోగంకి టైంకి వెళ్ళకపోతే స్తంభ పెడతాం కదా మనము, అట్లా బయోమెట్రిక్ పెట్టినట్టు మాకేమైనా నెల కాగానే ఫస్ట్ కాగానే జీతం వస్తుంది. అందులో మాకు వర్తించే మేము మనుషులం కామా? మా ఓట్లు పడలేవా ఆయనకి? మాకు ఎందుకు వర్తించవు? మేము ఆడలేం కదా, మా ఓట్లు పడలేవా? మరి ఆశా వర్కర్లకు ఓటు హక్కు లేదని అప్పుడు రాయాల్సింది. అది కూడా రాయాల్సింది. మరి మేము ఓటు వేయకపోతుంటే నువ్వు గెలవకపోతుంటివి. నువ్వు ఆరు దాంట్లలో మాకు వర్తించదని నువ్వు క్లియర్గా చెప్పినావా? చెప్పడానికి అది నోరా లేకపోతే మోరినా చెప్పడానికి? మరి ఆశా వర్కర్ ఓటు వేయకండి అమ్మా, మీకు ఈ పాలనలో మీకు ఒక్కరు కూడా వర్తించదు, మీరు ఓటు వేయకండి అని చెప్పాల్సింది. అప్పుడు గెలుస్తుండేనేమో తెలుస్తుండే. అప్పుడు ఏ ప్రభుత్వం వస్తుండే అప్పుడు తెలుస్తుండే. మేమేదో ఆశతోటి గెలిపిస్తే మా వెనకాలే మీరు చాప కింద నీరులా మొత్తం చేరిపోయి మమ్మల్ని నూతులు పడేసేటట్టున్నారు. ఇన్ని రోజులు పోరాటం, ఈ బస్ జత ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం. ఒక్క రోజైనా గుర్తించాలి కదా మమ్మల్ని. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఇంకెవరైనా కానీ సంబంధిత మంత్రి కానీ ఎవ్వరు రాలేదు, ఎవ్వరు గుర్తించలేదు. కనీసం చీమల పుట్టున్నా కానీ అదే చీమలు నేను దూరం జరుగుతాం. మనం చీమలన్నా చూసి గుర్తుపడతాం, కానీ ఆయనకు మేము చీమల కంటే హీనంగా ఉన్నాం. మమ్మల్ని ఆ రకంగా కూడా గుర్తించట్లేదు రేవంత్ రెడ్డి గారు. సార్ దయచేసి మమ్మల్ని గుర్తించమంటున్నాం. మేము కూడా మనుషులమే. మేము లేకపోతే వైద్య రంగమే లేదు. మా సేవ లేనిది వైద్యమే జరగదు సార్. ఊర్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము ఉండాల్సిందే. అప్పుడు మాకేం చెప్పిర్రు, అమ్మ మీ ఊర్లో సిస్టర్ వస్తుంది, ఆ సిస్టర్కి కొంచెం ఊరు తెలియదు కాబట్టి కాస్త ఊరు చూపించి ఆమె వెంబడి ఉండని చెప్పారు. అంతే, అలా చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా రాను గాడిద మీద బరువేసి మనం వెనకాల నడుచుకుంటూ పోతే ఆ గాడిద ఏం చేసిందంటే ఆ బరువు తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టింది అన్నట్టు మేము ఆయన మా నెత్తి మీద పెట్టింది. ఉదాహరణ అర్థమైంది కదా, గాడిద బరువు మోస్తుంది కదా అనేసి దాన్ని తీసుకొని పోయినా. కానీ అదేం చేసింది, ఆ బరువును మెల్లగా నాతోటి మోపించింది. ఇంకొంచెం దూరం పోతే గాడిద కూడా నా నెత్తి మీద కూర్చుంటుంది. అంతే ఉంది పరిస్థితి, అలాగే జరుగుతుంది. అమ్మ మీరు చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఏమైనా మారినాయా? ఇంకా మారుతుందని ఆశ ఉందా? మారుతుందని ఆశిస్తున్నాం. 18 ఏళ్ళ నుండి నేను పనిచేస్తున్నా. కొడంగల్ మాది. తెలంగాణలో ప్రతి ఆశ బాధపడుతుంది. మా రేవంత్ అన్న జీతం ఖచ్చితంగా ఎక్కువ చేస్తాడని నేను నమ్ముతున్నా. చేయాలన్నా ఖచ్చితంగా. మా ఆశలకు సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా జీతం ఎక్కువ చేయండి అన్న. ఇన్ని రోజుల నుంచి పోరాడుతూ ఉన్నారు కదా, ఒక మంత్రి కూడా రాలేదంట. హామీలు అప్పుడు ఎలక్షన్ టైంలో మేము పెంచుతాం 18,000 అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందంట. ఇంతవరకు ఏమన్నా దానికి వచ్చిందా? రాలేరు, కానీ వస్తారని నమ్ముతున్నాం. వస్తారని అనుకుంటున్నాం. రాలేరు, ఇప్పటి వరకు ఎవరు రాలేరు. వస్తారని నమ్ముతున్నాం. మా రేవంత్ రెడ్డి రాకపోతే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మా రేవంత్ అన్న వచ్చి చేస్తాడు, మాకు జీతం ఎక్కువ చేస్తాడు. మాది కొడంగల్ పరువును ఓనియడు మా సార్. ఆశా వర్కర్ల బాధలు ఇట్లున్నాయి అన్న అని చెప్పి చెప్పినాం. ఇంటికి పోయి అన్నం తిని మరీ చెప్పినాం. చేస్తున్నాడు సార్, సీఎం అయిండు, ఖచ్చితంగా చేస్తాడు. ఆశలు నిరాశ గారు ఖచ్చితంగా జీతం ఎత్తుతారు. 18 ఏళ్ళ జీతం ఎత్తుతారు మా ఆశలు.
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఆశలందరికీ అన్నం పెట్టి మీకు జీతం ఎక్కువ, నేను పదవిలోకి వస్తే చేస్తామ్మా, మీకు జీతం చేస్తామ్మా అని అన్నం పెట్టి మరి చెప్పిండు మా సారు. చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు.